దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తులాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశ మాటలు విందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి సమస్తమేం మేకలను గాక. ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. మనలో ఉన్నది దేవాదేవుడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మనలో ఉన్న దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది సాతాను కంటే ఎంతో గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. వారెవరంటే నీ ముందునంటి శత్రువులు, నీ ముందునంటి సమస్యలు, నీ ముందునంటి ఇబ్బందులు, ఇరుకులు, వాటన్నిటి జయించున్నారు. మనము ఈ సమస్యలు ఎలా జయించగలుగుతాము అని అనుకుంటాం, కానీ నీలో ఉన్నది ఎవరో కాదు, ఒక అదృశ్యమైన శక్తి. నువ్వు అనుకుంటున్న ఏదో నాలో ఏముంది అనుకుంటావు, కానీ నీలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభుదేవుడు. ఆయన ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందులైనా కూడా అన్నిటి జయించే కృపనిస్తాడు. ఎందుకంటే ఈ సమస్యల కంటే లోకంలో ఉన్నటువంటి సైతాను మాటలు, సాతాను యొక్క క్రియల కంటే కూడా యేసుక్రీస్తు దేవుడు ఎంతో గొప్పవాడై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు. నీ లోపలనే ఆ దేవుడుండి నీకు సహాయం అందిస్తూ ఉంటాడు. మనము ఇంత మాత్రం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను బట్టి బాధపడకూడదు, అధైర్యపడకూడదు. సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండవని ఏమాత్రం కాదండి, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్న చోట నా దేవుడు ఇంకా ఎక్కువగా ఉండి ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. ఎక్కడ చూసినా ఓడిపోతున్న స్థితి, ఎక్కడ చూసినా బలహీనపరచబడుతూ దిగులు చెందుతున్న స్థితిలో నువ్వు ఉన్నావు కావచ్చు. చుట్టూన పరిస్థితులు ఆ విధంగా ఉండవచ్చు భయంకరంగా. అయితే మీరు వాటన్నిటి లోకాన్ని జయించి ఉన్నారు. ఎలా జయించగలుగుతాం? దేవుని ద్వారానే. ఎందుకు ఓటమి మనకు కలుగుతుందంటే మన లోపల దేవుడు లేకపోవడాన్ని బట్టి, మన లోపల దేవుడు ఉన్నాడని విశ్వాసం లేకపోవడాన్ని బట్టి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు అనేది నీ హృదయానికి తెలిస్తే ఆటోమేటిక్గా ఆ సమస్యలన్నింటినీ జయించగలుగుతాం. యేసు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ ఓడిపోయినటువంటి స్థితి దాకాల్లో లేదండి. నిజంగా ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు. ఎందుకు పరుస్తాడు? సిగ్గుపరచడు. ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ పైగా ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. ఎక్కడైనా నిన్ను కాపాడడానికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటూనే ఉంటాడు. ఆయన ఉండి ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు. నీ సమస్యను నీవు అధిగమించలేకపోవచ్చు, నీవు దాటలేకపోవచ్చు, నువ్వు జయించలేకపోవచ్చు. దేవుడు దాటిలాగా చేస్తాడు. దేవుడు నీకు నుండి బాధలను, వ్యాధులన్నింటినీ కూడా తొలగింపజేస్తాడు. కనుక ప్రియాతిపడిన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉండి ఈ సమస్య వింటున్నావు, కానీ నీ సమస్య ఎంత భయంకరంగా ఉండొచ్చు. చెప్పుకోలేని వేదనతో కృంగిపోతుండొచ్చు, కన్నీళ్లు గారుస్తుండొచ్చు, బలహీనపరచబడి ఏంటి నా స్థితిది, ఎందుకు నా బ్రతుకెందుకుగా అనుకొని బాధపడుతూ కుమిలిపోతుండొచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ స్థితిని బట్టి బాధపడమాకు. నీలో ఉన్న యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ స్థితి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నీలో ఉన్న యేసయ్య శాశ్వత కాలం వరకు ఉండి నిన్ను ప్రగతి పదంలో నడిపిస్తాడు. సమస్యలన్నిటిపైన జయాన్ని కలిగింపజేస్తాడు. ఈరోజు చాలామందిని చూస్తే ప్రస్తుతం లోకంలో ఓటమిని బట్టి మరణించేవారు ఎంతోమంది ఉన్నారు. ఓటమిని బట్టి నా బ్రతికెందుకు అనుకుని ఏడుస్తూ కృంగిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, మానవుని యొక్క ఓటమి ద్వారా ఒక పాఠం నేర్చుకుని దానిలో నుండి ఎలా మళ్ళీ ఎదగాలి, జయించాలి, సక్సెస్ ఏ విధంగా పొందుకోవాలని ఆ ఓటమిని మెట్లలాగా చేసుకుని పైకి ఎక్కాలే. కానీ నా బతికింతే, నా సమస్యలు తీర్చబడవు, నా రోగం పోదు, నా అప్పులు పోదు, నా పిల్లల భవిష్యత్తు మారదు, నా పిల్లలకు జాబులు రావు, వాళ్ళకు వివాహాలు జరగవు అని లేట్ అవుతున్న కొద్దీ బాధపడకూడదు. దాన్ని ఒక మెట్టుగా చేసుకుని, ఈరోజు జరగలేదా, రేపు జరుగుద్ది నమ్మకంతో దాన్ని తొక్కిపట్టి ఎక్కి ముందుకు సాగుతూ ఉండాలి. కనుక ప్రియాతిపడిన దేవుని బిడ్డలారా, నీ సమస్యను బట్టి బాధపడకు. నీలో ఉన్న యేసయ్య నీ సమస్య కంటే గొప్పవాడు. నీవు ఆ సమస్యను జయించబోతున్నావు. ఆమెన్. ఈ వాగ్దానం నమ్మినట్లయితే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధ, ప్రేమ గల తండ్రి, అద్భుతమైన మాటలను మాకు తెలియపరిచారు, అద్భుతమైన వాక్యాన్ని మా ముందు నుంచి నడిపించారు ప్రభా. నిజమే, మాలో ఉన్నది
లేదండి నీవు ఈ లోకంలో నుండి సాతాను సమస్యలు శత్రువుల కంటే గొప్పవాడవు నీవు ప్రభు తండ్రి. నీ నామాన్ని కనపరుస్తున్నా మాకున్న సమస్య అది నువ్వు తీసివేయడానికి చాలా శక్తివంతుడైన దేవుడు తండ్రి. ఈరోజు ఆ సమస్య బట్టి బాధపడుతుండొచ్చు, కానీ నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం ప్రభు. ఇక నుండి మా జీవితాలు వెలుగొందుటకు సహాయం తెచ్చి మరో చీకటి తొలగింపచేయండి. నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపచేయం వేడుకుంటున్న సహాయం తెచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.